విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏదైనా ఉందా అంటే ప్రత్యేకంగా ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. అంటే మీ పేరు ఆధారంగా మీ జాతకంలో చంద్రుడు ఏదైతే రాశిలో ఉన్నాడో ఆ రాశి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకో విషయం ఏంటంటే ఏవైతే పరిహారాలు చెప్పడం జరగబోతుందో ఇత పూర్వం ఏవైతే చెప్పామో అవే పరిహారాలు నిరంతరంగా చేస్తూ ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాల లోపల ప్రత్యేకంగా చిన్న మార్పులు కొన్ని జరుగుతుంటుంటాయి. ఎందుకంటే లాస్ట్ టైంలో మనం కొన్ని విషయాలు మనం చెప్పుకోలేకపోయాము. అంటే మనం మే రాశి ఫలాలు అయితే మనం ఎక్కువ తెలుసుకోలేము. కాబట్టి ఈ రాశి ఫలాలు కాస్త క్లుప్తంగా అయితే మీకోసం అయితే ఉండబోతున్నాయి. కానీ మరీ అర్థమయ్యేలా నేనైతే మీకోసం చెప్పడానికి ప్రయత్నించబోతున్నాను. గోచర గ్రహస్థితి గ్రహ గమనాల ఆధారంగానే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. అలాగే దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకోవడానికి ప్రయత్నించండి. మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే బుధదేవుడు ఉండబోతున్నాడు. వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. అదే రకంగా 19th మే రోజున శుక్రుడు కూడా వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మీన రాశి లోపల కుజుడు అలాగే రాహు ఉండబోతున్నాడు. కుంభరాశి లోపల కనుక చూసుకున్నట్లయితే మీరు కుంభరాశిలో కూడా శనిదేవుడు ఉండబోతున్నాడు. ఇక రవి చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి వెంట వృషభ రాశి లోపల ఉండబోతున్నాడు. కేతు ఆటోమేటిక్ గా కన్యా రాశిలో అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ఇక మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల రాశి నుంచి ధనస్థానం లోపల రవి అలాగే దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల అదే రకంగా 19th మే తర్వాత శుక్రుడు కూడా రావడం వల్ల ఆ ధన భావ బలం అయితే రాబోయే రోజుల్లో ఇక్కడ మేషరాశి వరకు అయితే పెరగబోతుంది. కొన్ని విషయాలు ఏంటంటే డబ్బు ఆకస్మికంగా వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో మేషరాశి వారికి కనబడుతుంది. కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు చాలా ప్రబలంగా అయితే కనబడుతున్నాయి. కానీ ఆ బాధ్యతలు సరైన సమయం లోపల సరైన చోటు సరైన వ్యక్తితో నెరవేరే అవకాశం అయితే అంత ఎక్కువ కనిపించట్లేదు. గురు అలాగే శుక్రుడు హస్తగత్వంలో అవ్వడం వల్ల ప్రత్యేకంగా ఈ సమయకాలంలో ఏంటంటే కుటుంబం లోపల చిన్న కలహాలు తప్పకుండా రాబోయే రోజులు జరుగుతుంటాయి. కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు ఏవైతే డబ్బులు దాచిపెట్టుకున్నారో అందులో కాస్త 50% డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో ఈ మేషరాశి వారికి కనబడుతుంది. శుక్రుడు ఎప్పుడైతే ధనస్థానంలో వెళ్తాడో అప్పుడు కాస్త మీ ఫ్రెండ్షిప్ కావచ్చు, మీ చుట్టాల లోపల ఏదైనా వ్యక్తిత్వం కావచ్చు, కొన్ని వ్యక్తుల సంబంధం మరీ బలంగా కలిగే అవకాశం రాబోయే రోజుల్లో ఇక్కడ మేషరాశి వారికి అయితే కనబడుతుంది. ఏకాదశ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే శనిదేవుడు ఉండడం వల్ల శని 3వ దృష్టి సంబంధం బుధుని పైన ప్రత్యేకంగా తృతీయాధిపతి షష్ఠాధిపతి బుధుని పైన శని ఏకాదశపతి సంబంధం ఉండడం వల్ల మీరు చేసిన స్ట్రగల్స్ ఏవైతే ఉన్నాయో మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో దాని ఫలితం రావడానికి కాస్త సమయం అయితే పట్టుద్ది. ఆ ఫలితం రావడానికి కాస్త సమయం అయితే పట్టుద్ది. తృతీయాధిపతి పైన ఎప్పుడైతే ఏకాదశాధిపతి 3వ సంబంధం ఉంటుందో మీరు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ దాని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త వెనక పడడం వల్ల కాస్త సమయానికి ముందు లేకపోవడం వల్ల కాస్త మనసులో చిన్న ఇబ్బంది అయితే తప్పకుండా ఉండి తీరుద్ది మేషరాశి వారికి. ఆర్థిక క్షేత్రంలో మేషరాశి వారికి కాస్త డబ్బు విషయాల లోపల చిన్న ఇబ్బందులు రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చి తీరుతుంటాయి. సెకండ్ పాయింట్, ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇత పూర్వం ఏదైనా పని కనుక సగంలో చేసి వదిలేసినట్లయితే ముందు ఆ పని పూర్తి చేయండి. అండ్ రాబోయే రోజుల్లో ఏ పని కూడా సగంలో అస్సలు వదిలేయకండి.
ఎందుకంటే మీ రాశికి గోచర సమయకాలం కనుక చూసుకుంటే పాపకర్తరి యోగం, ఒక పక్కన రాహు కుజుడు ఇంకో పక్కన రవి ఉండడం వల్ల కాస్త మెంటలీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ మీ జాతకంలో ఏదైనా తలకి దెబ్బ తగిలే ఇలాంటి యోగం కనుక దశ సమయం కనుక ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు కాస్త తల దెబ్బ తగలడం, అంటే సరిగ్గా బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇలాంటి స్థితి రాబోయే రోజుల్లో మేషరాశి వారు జరిగే అవకాశం ఎక్కువ అయితే ఉండబోతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలి అక్కడ అదే మాట్లాడండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి, అలాగే ఎక్కువ మాట్లాడకండి. విద్యార్థులకి ఈ సమయం కనుక చూసుకున్నైతే కాస్త తొందరపాటు వల్ల కాస్త కొన్ని తప్పులు జరిగే అవకాశం కనబడుతుంది. ఎవరిపైన అయితే మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారో ఆ వ్యక్తి నుంచి మీరు మోసపోయే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. విద్యార్థులకి ప్రత్యేకంగా ఏదైనా క్లాసెస్ కనుక ఏదైనా కోర్స్ కనుక జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలనుకున్నట్లయితే నేర్చుకోండి, పర్వాలేదు. కానీ దాని నుంచి మీరు ఏదైనా క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. కేవలం నేర్చుకోవడం కాదు, మీ సొంత మైండ్ని ఉపయోగించి ఏదైనా కొత్తతనాన్ని మీరు కనుక నిర్మితం చేసినట్లయితే ఇది మీ కెరీర్ లోపల చాలా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఎక్కువ అయితే ఉంటుంటది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో మేషరాశి వారికి రాబోయే రోజుల్లో పర్వాలేదు, నార్మల్ గా అనుకూలంగానే ఉండబోతుంది. మరి అంత ఇబ్బందికరంగా అయితే లేదు. గురు భాగ్యాధిపతి ద్వాదశాధిపతి ధన స్థానంలో ఉండడం వల్ల కాస్త కుటుంబం లోపల మంగళిక కృత్యాలు, చిన్న శుభకార్యాలు, కుటుంబం లోపల ఏదైనా అంటే పూర్వం మీరు ఏదైతే మంత్ర సాధన అనుష్ఠానం చేస్తున్నారో అది మీకు కాస్త సహయోగం కలిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. ఎవరైతే నిరంతరంగా భజన మంత్ర జపం ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారికి ఈ సమయకాలం లోపల బాగానే ఉంటది, మరీ ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. అని ఆకస్మికంగా ధన ప్రాప్తి రాబోయే రోజుల్లో కలిగే అవకాశం కనబడుతుంది. ఎవరైతే మద్య మాంసాన్ని ఎక్కువ సేవించుతారో అలాంటి వారిది ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉండబోతుంది. అని ఎవరైతే టూర్స్ ట్రావెల్స్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న విషయాలకి దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది. కాస్త ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడకుండా మిగతాన్ని మాట్లాడడం వల్ల కాస్త సమయం వృధా అయ్యే అవకాశం కూడా మేషరాశి వారు కనబడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార క్షేత్రం లోపల కాస్త కొన్ని ఆలోచించకుండా ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మీ జీవిత భాగీదారులు ఎవరైతే ఉంటారో మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినడానికి ప్రయత్నించండి. ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే వాళ్ళని సంప్రదించండి. వాళ్ళతో పాటు కాస్త మీరు షేర్ చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లం 50% కన్నా 50% తగ్గే అవకాశం అయితే ఉండబోతుంటుంది. కార్యక్షేత్రాల లోపల మీరు ఎక్కడైతే పని చేస్తారో, ఏ పని అయితే చేస్తారో అటుపక్కన కాస్త మీతో రాజకీయం జరిగే అవకాశం ఎక్కువ అయితే ఉండబోతుంది. మీరు పని ఎంత చేసినా కూడా క్రెడిట్ అంత దక్కలేకపోవడం వల్ల కాస్త కోపం ఎక్కువ అయితే మీకోసం ఉండబోతుంది. కానీ 1 జూన్ తర్వాత మీ జీవితం లోపల కొన్ని పాజిటివ్ థింగ్స్ తప్పకుండా జరిగి తీరుతాయి. కానీ 15 రోజులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా మేష రాశి వారికి కాస్త స్ట్రగల్గా లేకపోయినా కాస్త ఒక ట్రాక్ పైన వెళ్తున్న రైలు ఎలా ఉంటుందో, ఒక ట్రాక్ పైన వెళ్తున్న ట్రైన్ ఎలా ఉంటుందో అలా మెల్లమెల్లగా అయితే వెళ్తుంటది. కానీ మరి అంత ఇబ్బందికరంగా అయితే అస్సలు ఉండదు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 5 సార్లు చదువుకోండి. అని అలాగే ఇతపూర్వం నేను మీకోసం ఏవైతే చెప్పానో అవి పరిహారాలు చేసుకోండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.